మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్య. కాసేపు కూర్చోలేం, కొద్ది దూరం నడవలేం, పైకి లేవాలంటే కష్టం, కింద కూర్చోవడం మరీ కష్టం. పోటెత్తే ఈ మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసులో చాలా మంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోకీళ్లలో గుజ్జు తగ్గిపోవడం, వయసుతో పాటు కీళ్లు అరిగిపోవడం వల్లే మోకాళ్ళ నొప్పులకు కారణమని చెబుతారు డాక్టర్లు. వేధించే మోకాళ్ళ నొప్పులకు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించటం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. ఫలితంగా కొద్ది దూరం నడవటం, కాసేపు స్థిమితంగా కూర్చోవటం, సులువుగా పైకి లేవటం, మెట్లెక్కటం వంటి చిన్న చిన్న పనులే మన పాలిట అతి పెద్ద కష్టాలుగా మారుతున్నాయి. సామాజిక సమస్యగా పరిణమిస్తోన్న మొండి మోకాళ్ల నొప్పులకు చాలా కారణాలే ఉన్నా వాటన్నింటిలోకి మోకీళ్ల చుట్టూ రక్షణగా ఉండే మృదులాస్తి దెబ్బతినిపోవటం అన్నదే ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. ఆస్టియోఆర్థరైటిస్ యాక్చువల్లీ ఒక ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఆఫ్ జాయింట్స్ అంటాము. సో జాయింట్ అంటే ఏం లేదు, ఎస్పెషల్లీ నీ జాయింట్ ఇట్స్ అ మెకానికల్ హింజ్ జాయింట్ అంటాము. ఇప్పుడు డోర్లో ఎలా మనకి హింజెస్ ఉంటాయి, సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక 5 years తర్వాత పాడైపోతాయి. అట్లనే ఆఫ్టర్ 50s 60s నీ జాయింట్లో కూడా ఆ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ నీ జాయింట్, బాడీలో ఏ జాయింట్లో అయినా ఈ ఇష్యూ రావచ్చు. కామన్లీ నీ జాయింట్లో అవుతుంది, ఎందుకంటే వెయిట్ బేరింగ్ జాయింట్ అంటాం దాన్ని. సో బాడీ వెయిట్ మొత్తం ఆ నీ జాయింట్ పైన పడుతుంది. సో దేర్ ఫోర్ నీ జాయింట్లో ఇది జనాలకి తెలుసు, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే నీ జాయింట్ని అఫెక్ట్ చేస్తుందని. సో ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. ఎస్పెషలీ ఒక ఫ్యామిలియల్ టెండెన్సీ ఉంటే, మన ఫాదర్స్కి, మదర్స్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్లో ఆ టెండెన్సీ ఉంటే ఆ పేషెంట్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ అథ్లీట్స్ ఉంటే, చిన్నప్పుడు స్పోర్టింగ్ ఇంజురీస్ ఎక్కువ అవుతాయి, లేదు యాక్సిడెంట్లో చిన్నప్పుడు నీ జాయింట్లో ఏదో దెబ్బ తగిలితే, ఇలాంటి పేషెంట్స్కి ఫ్యూచర్లో అండ్ ఈవెన్ కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కీలవాతం ఉంటుంది, అట్లాంటి పేషెంట్స్కి ఆర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటి ఓవర్ వెయిట్ ఒబెసిటీలో కూడా ఈ టెండెన్సీ ఉంటుంది ఆర్థరైటిస్ రావడం. సో దట్స్ ఇట్, ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటాము. మోకాళ్ల నొప్పి బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవటానికి వెనకాడుతూ ఉంటారు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణలను, లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతూ ఉంటారు. నిజానికి మోకాలు నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసు వారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు. ఈ ఆర్థరైటిస్ పెయిన్స్ ఏంటంటే మళ్ళీ స్టేజ్ డిపెండెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో జస్ట్ రెస్ట్ ఇస్తే చాలు, సరిపోతుంది. బట్ మెల్లిమెల్లిగా ఆ పెయిన్స్ కాన్స్టెంట్ అవుతే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ దాన్ని తీసుకోవాలి. ఆర్థోపెడిక్ సర్జన్స్ దే విల్ డెఫినెట్లీ టెల్ మెడిసిన్స్, సో ఆ మెడిసిన్స్ వాడాలి, దట్స్ వన్ థింగ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ దెన్ మెడిసిన్ ఈజ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. మళ్ళీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అంటే ఆ సెంటర్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేయాలని కాదు, మేము ఇక్కడ నేర్పిస్తాము కొన్ని ఎక్సర్సైజెస్, అవి ఇంట్లో చేయాలి. సో జస్ట్ ఒక 10 to 15 minutes టైం మీరు ఇస్తే కొన్ని ఎక్సర్సైజెస్ మార్నింగ్ ఈవినింగ్ 2 times చేస్తే ఆ నీ పెయిన్స్ కంట్రోల్ అవుతాయి. నాట్ జస్ట్ ఎక్సర్సైజెస్, కొన్ని అలవాట్లు మనకి. సో కింద కూర్చోవడం ఒకటి, సో ఇండియన్ హ్యాబిట్ అది, కింద ఫుల్ క్రాస్ లెగ్ కూర్చోవడం. సో యోగాసనాలు వజ్రాసన, పద్మాసన కొంతమంది చేస్తూ ఉంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్ ఫర్ ద నీ. ఓవరాల్ బాగానే ఉంటుంది, హెల్త్ కోసం డెఫినెట్లీ ఇవన్నీ బాగుంటాయి. బట్ నీ పెయిన్స్ ఒకసారి స్టార్ట్ అవుతే ఈ నీ పొజిషన్స్ మనకి హార్మ్ఫుల్ ఉంటాయి.
అంటే నమాజ్ పొజిషన్ లేకపోతే ఇండియన్ టాయిలెట్ పొజిషన్, ఇవన్నీ చాలా హార్మ్ఫుల్. మళ్ళీ స్టేర్ క్లైంబింగ్, ఎక్కువ స్టెప్స్ ఎక్కుతే దిగుతే ఆ నీ జాయింట్లో ఆ టైంలో లోడ్ పెరుగుతుంది. సో నేను చెప్పాను కదా ఈ స్టేజెస్ 1 2 3 4. సో స్టేజ్ టు స్టేజ్ ప్రోగ్రెషన్ ఇవన్నీ పొజిషన్స్తో అగ్రవేట్ అవుతుంది. సో ఎంత మనం ఎక్కువ ఇండియన్ టాయిలెట్ వాడితే అంత స్టేజ్ ప్రోగ్రెషన్ ఫాస్ట్ అవుతుంది. సో వన్ ఈజ్ మెడిసిన్స్, సెకండ్ ఈజ్ ఎక్సర్సైజెస్, థర్డ్ ఈజ్ ఈ ప్రికాషన్స్. అంటే కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కడం దిగడం తగ్గియాలి, అండ్ ఇండియన్ టాయిలెట్ అవాయిడ్ చేయాలి. సో దీస్ ఆర్ ద వేస్ టు కంట్రోల్ ద నీ పెయిన్. మోకాళ్ళ నొప్పులు మరీ దారుణంగా తయారై కదలికలు మరీ కష్టమైపోతే మోకీలు మార్పిడి అవసరం పడుతుంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో ప్రధానంగా కోత తక్కువగా ఉండాలి. వాడే కృత్రిమ కీలు అమరిక చక్కగా మన్నాలి. ఈ రెండింటినే ప్రధానంగా చూస్తారు ఎవరైనా. కోతలకు సంబంధించి ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు వచ్చేశాయి. ఇక ఇప్పటిదాకా కృత్రిమ మోకీలు అమరిక కింద స్టెయిన్లెస్ స్టీల్ను చాలా కాలంగానే వాడుతున్నారు. ఈ స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన కృత్రిమ కీలు దాదాపు 20 ఏళ్లకు పైగానే వస్తుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో మరింత ఎక్కువ కాలం మన్నే కృత్రిమ కీళ్లేమైనా ఉన్నాయా అని చేసిన పరిశోధనల్లో తాజాగా ఆక్సీనియంతో చేసినవి దాదాపు 30 ఏళ్ల వరకు మన్నే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో డిలే ఆఫ్ ప్రోగ్రెషన్. అంటే ఒకసారి మనం స్టేజ్ 2కి సపోజ్ వస్తే మళ్ళీ రివర్సల్ అవ్వదు, సో స్టేజ్ 1కి వెళ్ళదు. బట్ స్టేజ్ 3 స్టేజ్ 4 రాకూడదని చూడొచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ ఇది ఎట్లా చేయాలి? మెయిన్ థింగ్ ఎక్సర్సైజెస్, బేసిక్ మెడిసిన్స్ అండ్ సమ్ ప్రికాషన్స్. సో ఈ ఆర్థోపెడిక్ సర్జన్స్ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో దట్ ఈస్ వన్ థింగ్. కొన్ని స్పెషలైజ్డ్ టెక్నిక్స్ వచ్చాయి. సో నీ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటాం దీన్ని, ఆస్టియోటమీస్ అని. సో నీ రిప్లేస్మెంట్ అప్పుడప్పుడు, అంటే నేను చెప్పాను దీనికి ఒక లైఫ్ ఉంటుంది. జస్ట్ ఒక 15 to 20 years ఈ ఇంప్లాంట్కి లైఫ్ ఉంటుంది. అది పాడైన తర్వాత మళ్ళీ రిప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు, రివిజన్ రీప్లేస్మెంట్ అంటాం దాన్ని. సో సపోజ్ 60 ఏజ్ గ్రూప్లో అవుతే యూ కెన్ అజ్యూమ్ దట్ ఓకే ఫుల్ లైఫ్ సరిపోతుంది 80 వరకు. ఆ టైంలో కూడా రిపీట్ సర్జరీ కావాలంటే చేయొచ్చు. బట్ కొంతమందికి 40sలోనే వస్తుంది నీ పెయిన్స్. సో ఆ ఏజ్ గ్రూప్లో 40s ఆర్ ఎర్లీ 50sలో ఇఫ్ ఇట్ ఈస్ కాట్ అట్ ద రైట్ స్టేజ్, కొంచెం ఎర్లీగా పేషెంట్ మా దగ్గరకు వస్తే 3rd స్టేజ్ వరకు వస్తే మేము వేరే ప్రొసీజర్స్ చేస్తాము, ఆస్టియోటమీస్ అంటాం దాన్ని. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకొక 15 years దొరుకుతాయి. సో దట్ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ 45-50లో చేయకుండా మనం వెయిట్ చేసి 65 ఏజ్ గ్రూప్లో మళ్ళీ చేయవచ్చు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాలు నొప్పిని నివారించుకునేందుకు వీలుగా ముందు అధిక బరువును వదిలించుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కన లేవటం, కూర్చోవటం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు చాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్ళు మడిచి కూర్చోవటం సాధ్యమైనంతగా తగ్గించాలి. కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఎక్కువగా హీల్ ఉండే పాదరక్షలను వేసుకోకపోవటమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ళ నొప్పుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు.